హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనమైతే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎన్ని రోజులు ఎందుకు వీడియో డిలే అయిందంటే దాన్ని క్షమించండి. నాకు షార్ట్ వీడియోస్ తీయడానికి టైం సరిపోతుంది, లాంగ్ వీడియోస్ అసలు కుదరట్లేదు. వాటి నుంచి ఖచ్చితంగా వారంలో 1-2 వీడియోస్ ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ వస్తాయి. మీరు ఖచ్చితంగా చూడండి, వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటుంది. రేపు సండే అనమాట. రేపు మార్నింగ్ మనతో మంచి ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఆ లొకేషన్స్ కానీ అవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తాను. నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు ఒక ప్రాపర్ బ్లాగ్ స్టైల్లో అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా బ్లాగింగ్ లో ఉన్న మిస్టేక్స్ ఉంటే కనుక ప్లీజ్ మీరు కొంచెం చెప్పండి, నేను కొంచెం మంచిగా నెక్స్ట్ బ్లాగ్ లో ఇంప్రూవ్ చేసుకుంటాను. రేపు మార్నింగ్ అక్కడ ప్లేస్ లో కలిసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు డెసిషన్ అయితే తీసుకున్నాను. మనం వెళ్ళబోతుంది విజయవాడ చాలా బాగుండిద్ది. మీకు అక్కడ విజయవాడలో ఆ ప్లేస్ పేరు నేను బయలుదేరేటప్పుడు చెప్తా. ఫ్రెష్ అప్ అయ్యి వద్దాం, ట్రైన్ టైం అవుతుంది. విజయవాడ ఫైనల్ గా రెడీ అయిపోయాం. ఇప్పుడు నర్సరావుపేట రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. స్టేషన్ కి వెళ్ళి అక్కడ ట్రైన్ టికెట్ తీసుకొని మనం అక్కడ నుంచి బయలుదేరాలి అనమాట. అక్కడికి కలుద్దాం గైస్. ఫైనల్ గా గుంటూరు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడికి ట్రైన్ చాలా లేట్ అయిపోయింది, 12 అయింది అనమాట. ఇప్పుడు 12:10 కి ఆ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కేసి మనం విజయవాడ వెళ్ళిపోవాలి. చూద్దాం, ఇంటికి వెళ్ళడం ఎంతసేపు అయితే తెలియదు. గుణదల చెప్పా కదా ఒక ప్లేస్ కి వెళ్తానని. ఆ ప్లేస్ వచ్చేసి మనకి గుణదల చర్చ్ అనమాట. ఆ కొండ బాగుంటది, ఎక్స్ప్లోరింగ్ కి చూపిస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూసేసేయండి. అక్కడ కలుసుకుందాం. ప్రజెంట్ మేమైతే ఇది కృష్ణా నది బ్యారేజ్ పైన ఉన్నాం. ఇక్కడ ట్రైన్ అయితే ఆగింది. లొకేషన్ చూడటానికి బాగుంటుంది అని చాలా ఆశగా వచ్చా, కానీ వాటర్ అయితే ఎక్కడా లేవు. మొత్తం శాండ్తో ఎండిపోయి ఉంది. ఓకే, మనం వెళ్ళడాల్సిన దానికాడికి ఇంకొక 1 అవర్ అయితే జర్నీ. అక్కడ కలుసుకుందాం. ఫైనల్లీ విజయవాడ వచ్చేసాము. ఎలా ఉందంటే ట్రైన్ ఫుల్ రష్గా ఉంది. ఇప్పుడు దిగాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళి మనం గుండెలు వెళ్ళాలనుకున్నాం. నేను నా బ్రదర్ అక్కడికి వెళ్దాం. మనైతే ప్రజెంట్ విజయవాడలో ఉన్నాము. మీకు ఎస్టర్డే చెప్పాను కదా మంచి లొకేషన్ కి వెళ్తానని. విజయవాడలో మన బెస్ట్ లొకేషన్ వచ్చేసి మనకైతే గుండెల టెంపుల్ ఉంటుంది. అయితే ఈ కొండ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం కొండను ఎక్కుతాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ట్రిప్ లో కలుస్తున్నాం. కొండ దగ్గరికి అయితే పైకి అయితే వెళ్ళబోతున్నాం. అలా పైకి చేయాలి. పైన ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మీకు అక్కడ వ్యూ చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది. ఇప్పుడు మా కెమెరా మ్యాన్ అయితే మా తమ్ముడు అనమాట. వాళ్ళకి తర్వాత చూపిస్తాం. మీకు ఫ్రెండ్షిప్ ఏమో కానీ ఇవాళ దీక్ చేస్తున్నాం పై జన్మకి నాకు. అవును పదా, పైకి అడిగి పైకి ఓకే. ఆల్మోస్ట్ 100లో 20% అయితే పైకి ఎక్కాము. అందుకే స్వెట్ అయితే అవుతుంది. ఇంకా పైకి వెళ్ళాలి. I have a dream, that's all I need. I'll make it happen with some work and belief. Know what I want, so I'll take it on. I've made mistakes, but mistakes make you strong. Let's break it down. Oh my god! Oh shit! Uri naina flash man! Oh my god! అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. ఆజాము నీకు మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు. నట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ప్రజెంట్ విజయవాడలో గురుదల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మనం టెంపుల్ మీన్స్ చర్చ్ అనమాట. ఇక్కడ ఇది చాలా పవిత్రమైన చర్చ్. ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం వచ్చేసి
మన ఛానల్లో మంచి కంటెంట్ ఇవ్వడానికి కోసం నేను మా బ్రదర్ అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. కనిపించడం మొత్తం విజయవాడ. కనుక విజయవాడ నియర్ బై విజయవాడలో కానీ గుంటూరులో కానీ దగ్గరకు ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనమాట. అసలు లొకేషన్స్ చూడండి, చూపించి చెప్తారు ఇటు. చాలా అంటే చాలా బాగుంది. మనం అసలైన పాయింట్ పైకి వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తినాలి. టైం వచ్చి 3 అవుతుంది. ఇప్పుడు తినేసి మేము మళ్ళీ రిటర్న్ కింద దిగాలన్నమాట. ట్రైన్ మనకి ఏ టైమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మనం ఇంత దూరం కష్టపడి పైదాకా ఇచ్చామంటే ఇక్కడ అసలైన పాయింట్ అనేది ఉండిద్ది. మనకి మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. అందుకే అలా ఉంటుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. బాబు హాస్పిటల్ అన్నీ ఆకలి అతను తినేద్దాం. ప్లాస్టిక్ని నిషేధించాలంటారు, బట్ మేమే ప్లాస్టిక్ తెచ్చాం. మ్యాజిక్ అన్నం పోయింది అనుకుని ఇప్పుడు ఏంది ఇంకా తినే తర్వాత తెస్తాను. అన్నం సరిపోతే అన్నం ఉంది. డే 40 వీడియోలో స్పెషల్గా మటన్ కర్రీ, మళ్ళీ విజయవాడ, మళ్ళీ మామూలుగా ఉండదు. మనం తినటం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు కొండ అయితే కింద దిగేయాలన్నమాట. కాకపోతే సుమంత్ని ఒకసారి అడుగుదాం. ఫస్ట్ టైం పేరేచర్లో వచ్చినప్పుడు మనం ఏం అడగలేదు. ఇప్పుడు అడుగుదాం అసలు ఎలా ఉంది ఏందని. సుమంత్ ఇట్రా, ఎలా అనిపించింది మామూలుగా ఇక్కడ రావటం? ఎంజాయ్మెంట్గానే ఉంది. దేవుని చూడగానే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అబ్బో దేవుడి భక్తి. దోలు తీరింది అనుకో, అది వేరే విషయం. అవును, ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ టైమా? ఏంది ఇప్పుడు నేనేదో వీడియో కోసం పిలిచినందుకు ఇప్పుడు నాతో ఫస్ట్ టైమా నీకు విజయవాడ ఎక్స్పీరియన్స్? ఈ కొండ తిరగడానికి టైం లేదుగా, ట్రైనింగ్ పోతాయి. ఏదో వీడియోకి తీసుకొస్తావుగా, ఎందుకు దిగం? అందరిలో దోలు తిరుగుతారు, నాకు అర్థమైంది లేపా. ఇవన్నీ నువ్వు ఎందుకోసం చేస్తావు? చర్చిలకి వచ్చి ఇవన్నీ కారణం చెప్పి. చర్చిలకి వచ్చి అంటే నిజాయితీ చెప్పాలంటే అది ఎవరి భక్తి వాళ్ళది. అది అలాగే మనం ఇప్పుడు ఇంత దూరం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఛానల్ నడుపుతున్నాను. ఛానల్లో మంచి వీడియోస్ ఇవ్వాలి కదా. మంచి వీడియోస్ ఇవ్వాలంటే కొంచెం మంచి మంచి ప్లేసెస్ అనేవి. పర్పస్ ఏం ఛానల్? ట్రావెలింగ్ బ్లాగ్స్. మనం ఎక్కువ ట్రావెలింగ్ అంటే మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి. సో యువర్ ఏ ట్రావెలర్? యా ట్రావెల్ యూట్యూబర్. అలానే మనం వచ్చి ఇక్కడ విజయవాడలో ఇక్కడ గుంజల చర్చ్ దగ్గర మనం విజిట్ చేయడం జరిగింది. ఎలా ఉంది రియాక్షన్ చెప్పాము, బాగుంది. అలాగే కొన్ని కొన్ని మంచి ప్లేసెస్ అంటే ఒకటేసారి కాబట్టి కొంచెం చిన్న చిన్నగా మెట్టు అలా డైలీ వీడియోస్ చేస్తున్నాం. డైలీ షార్ట్ వీడియోస్ అంటున్నావు. ఎంత పెద్ద కొండకి ఇచ్చావు అడ్వెంచర్ అని. ఇప్పుడు నీ ఛానల్కి వ్యూస్ రాకుండా, రీచ్ రాకుండా ఏం చేస్తావు? బట్టి నా తరపున నేను ఇచ్చే 100% ఎఫెక్ట్ నేను ఇస్తున్నా. సబ్స్క్రైబర్స్ రావాల్సింది, వ్యూస్ రావాల్సింది అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. మన కంటెంట్ ఎంత బాగుంటే ఆడియన్స్ అలా అట్రాక్ట్ అవుతారు. కంటెంట్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ట్రావెలింగ్ తీసుకున్న చాయిస్, ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి ఇలా ట్రావెలింగ్. అంటే క్వాలిటీ అంటావా, బడ్జెట్ మొబైల్స్ ప్రజెంట్ కొంచెం ఫ్యూచర్లో అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. సో గింబల్ కానీ డ్రోన్, మంచి ఫోన్ తీసుకొని ఒక మంచిగా వ్లాగ్స్ అనేవి ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాను. నీ డ్రీమ్ ఫోన్ ఏంటిది? ఆ డ్రీమ్ ఫోన్ అంటే ఏం లేదు, బట్ కాకపోతే వీడియోస్ చాలా ప్రీమియంగా రావాలి. దానికి అందరు ఐఫోన్ అని చెప్తారు. ఆండ్రాయిడ్లో కూడా బెస్ట్ డివైజెస్ ఉంటాయి. ఫ్యూచర్లో మన ఛానల్ మీద ఖచ్చితంగా నేను అనుకున్నట్టు కనుక అయితే ఖచ్చితంగా అవుతుంది. నేను ఇచ్చే కష్టంకి క్రియేటర్, నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, ట్రావెలర్ని. ఇప్పుడు నేను ఫస్ట్ నాకు మెయిన్ ఉండాల్సిన ఇంపార్టెంట్ 5 ఏంటంటే మంచి మైక్రోఫోన్ ఉండాలి, తర్వాత వచ్చేసి మంచి గింబల్ ఉండాలి, తర్వాత మంచి కెమెరా మొబైల్ ఉండాలి, అది కెమెరా ఉండాలి, తర్వాత వచ్చేసి డ్రోన్ అనేది ఉండాలి. 5th ఏంటి అనుకుంటున్నావా? మనీ ఉండాలి. ఏది చేయాలని ఈ మనీ కోసమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల బెటర్ కంటెంట్ ఇస్తే మనకి మొత్తం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఫైనల్గా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ట్రైన్ ఎక్కాము. మా సీట్స్ ఎప్పుడైనా చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇంటికి
అనుకోవాలి. డే 40 కంప్లీట్, అలాగే లాంగ్ వీడియో కూడా కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్.